Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఏంటి ఇంత తగ్గావు అసలుకి? ఒకప్పుడు మధునందన్ అంటే బాగా దిట్టంగా ఉండేవాడు. కూర్చుంటే ఫ్రేమ్ కి సరిపోతాడు, చైర్ కూడా సరిపోతాడు. అంత ఒక్కటి డార్లింగ్, ఈ సినిమా ఈ మార్పు ఎందుకు? ఇప్పుడు మన ఈ సినిమా అప్పుడే తగ్గడం మొదలు పెట్టాను. మన శంబల ఎన్ని కేజీలు తగ్గావు? మేబీ 12 to 14 తగ్గి ఉంటా. 14 కేజీస్. 12 to 14. అది కూడా హెల్దీగా, వెరీ హెల్దీగా. ఎక్కువ తగ్గావు అనుకుంటున్నాను. లేదు అంతే అంతే, వెరీ హెల్దీగా తగ్గాను. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గాను, సడన్ గా ఏం తగ్గలేదు. ఓకే, ఇప్పుడు మన షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ 1 year లో తగ్గింది ఇదంతా. ఓకే, అయితే డైరెక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం తగ్గితే బాగుండు అని అన్నారు. బికాస్ పోలీస్ క్యారెక్టర్, పోలీస్ అది కూడా 1980s పోలీస్, నాట్ టుడేస్ పోలీస్. సో ఆ క్యారెక్టర్కి, ఆ బట్టలకి, ఆ లూజ్గా ఉంటే బాగుంటుంది ఆ రోజుల్లాగా అని అలా తగ్గడం మొదలుపెట్టాను. ఇంకా అలా ఇంకొకటి కంటిన్యూ అవుతుంది. ఒకసారి అలవాటు అయిపోయింది, ఇంకా జిమ్ అలవాటు అయిపోయింది, టైంకి తినడం అలవాటు అయిపోయింది, టైంకి పడుకోవడం అలవాటు అయిపోయింది. సో ఫుడ్ స్టైల్ అంతా చేంజ్ చేసేసి మొత్తం టోటల్ డార్లింగ్. రైస్ తింటున్నావా? లాస్ట్ 1 year లో నాకు తెలిసి ఒక 5 to 10 times తింటారు అంతే. అంతే. మరి ఏంటి డైట్? చట్నీది మధ్యాహ్నం జొన్నలు తింటున్నాను, జొన్న గట్క సంగటి, జొన్న సంగటి అది తింటున్నాను. నైట్ 90% ఆఫ్ ద టైమ్స్ మిల్లెట్స్ ది దోశలన్నా, లేదా బయట ఏదన్నా జొన్న ఇడ్లీయో బయట ఉంటే, అదర్వైజ్ ఇంటి నుంచే ఫుడ్ క్యారీ చేస్తాను. ఓకే, బయటికి వచ్చినా సరే ఇంటి నుంచే ఫుడ్ క్యారీ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్. 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్. మార్నింగ్ ఉండదు ఇంకా, మళ్ళీ 7 తర్వాత కూడా ఏముండదు ఇంకా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే 12 వరకు ఏముండదు. ఈ ఫ్రూట్స్, యాపిల్స్ ఏం తినను, ఇంకా తినబుద్ధి కూడా కాదు. ప్రోటీన్ షేక్ ఏం ఉండదు. మరి జిమ్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్న వెళ్ళేప్పుడు ఒక బ్లాక్ కాఫీ తాగి వెళ్ళిపోతా. బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ బాగా వస్తుందా? ఇది మీ సినిమాలో బ్రెయిన్కి ఎక్కువ వస్తుందేమో. మంచి ఎనర్జీ బ్లాక్ కాఫీ, సాలిడ్ బ్లాక్ కాఫీ. ఓకే, తాగేసి వెళ్ళిపోతా అంతే. ఇంకా అంతే. దాని తర్వాత హెవీ చేయండి డార్లింగ్ జిమ్. అంటే హెవీగా ఇప్పుడు నాకు చాలా ఎనర్జీ కావాలి జిమ్ చేయడానికి. కండలు బాగానే పెంచావు. నువ్వు రిపీట్ శ్రవణ్ జిమ్ కాదు, కొన్ని రోజులు వచ్చే శ్రవణ్ జిమ్ కి బిగినింగ్ లో, మన సినిమా స్టార్ట్ అయిన బిగినింగ్ లో కొన్ని రోజులు వచ్చే శ్రవణ్ జిమ్ కి. ఆ తర్వాత చాలా బిజీ అయిపోయాను. షూటింగ్ డే అండ్ నైట్లు కొట్టడాలు, వేరే సినిమా షూటింగ్లు. శ్రవణ్ జిమ్ కి రావడం కుదరట్లే. ఇంక ఇంటి దగ్గరే పక్కకే జిమ్ తీసుకుని, నాకు పర్సనల్ గా కోచ్ ఉన్నాడు శ్రవణ్ అని. ఆ కోచ్ పేరు కూడా శ్రవణే. మీ విజయవాడలోనే పెట్టుకున్నాడు అక్కడే. విజయవాడ అంటే మేము అప్పుడు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే విజయవాడలో ఫీల్ అవుతాం. ఇప్పటికీ అందరూ నువ్వు వరంగల్ నుంచి నువ్వు వరంగల్. నిన్న నేను తేజ గారు ఒక చిన్న పని మీద కలిసేదంటే సార్ అంటున్నారు తేజ గారు, నువ్వు వరంగల్ నుంచి రావాలిగా, సర్లే టైం తీసుకొని రా అలా. అంటే అది పుట్టి పెరిగిందంతా అక్కడేనా? అక్కడే డార్లింగ్, అంతకంటే జాయింట్ ఫ్యామిలీ. సో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటాం. సో ఇట్స్ మొత్తం జాయింట్ సెట్. చాలా పెద్ద ఇంద్రభవనం అండి ఆయన, ఎవరికి చూపించాడు. స్టేటస్ తెలియకూడదు అంటే నువ్వు చూసే ఇంద్రభవనాల ముందు నా జస్ట్ ఆయన ఇల్లు 6 floors అయింది. జస్ట్ మిడిల్ క్లాస్. వచ్చావు కదా నువ్వు ఇంటికి? అదే వచ్చేదనే చెప్తున్నా. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. వైఫ్ ఏం చేస్తుంటారు? షీ వాజ్ అ హౌస్ వైఫ్ అంటిల్ 2 years బ్యాక్. ఇప్పుడు తను జాబ్ జాయిన్ అయింది ఇంటి దగ్గరే స్కూల్లో. ఓకే, షీ టేక్స్ హెచ్ఆర్ గా జాయిన్ అయింది ఇంటి దగ్గరే స్కూల్లో. ఓకే, టైం పాస్. ఇంకా తను అంటే తను పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు ఇప్పుడు, కిడ్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్. సో ఇప్పుడు తను జాబ్కి వెళ్ళే, తనకి ఆ స్పేస్ దొరికింది. సో జాబ్కి వెళ్తుంది తను. అండ్ తమ్ముడు ఫిల్మ్ ఇండస్ట్రీయే, వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సోదరా అని సంపూర్ణేష్ బాబుతో ఒక సినిమా కూడా చేశాడు, మన్మోహన్ వాడి పేరు. చెల్లి ఇక్కడే ఉంటది శ్రీనగర్ కాలనీలోనే. షీఈ్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్. చెల్లి పిల్లలు కూడా అక్కడే, అందరు కలిసి ఒకే దగ్గర స్కూల్కి వెళ్తారు. ఓకే, సో ఒకటే స్కూల్ అందరూ పిల్లలందరూ, అంత జాయింట్ ఫ్యామిలీ కదా. సో అందరు ఒకటే దగ్గర ఉంటారు. నా పిల్లలు, తమ్ముడు పిల్లలు, చెల్లి పిల్లలు, ఇట్స్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ. అంతే. డాడీ ఏం చేస్తారు? డాడ్ వాజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏం లేదు. తాతనాక అందుకే మంది, అందుకే తాతనాక వదిలిపెట్టి రాడు మనోడు. మా డార్లింగ్ అంత లేదు, బట్ హీ వాజ్ బిజీ. ఇప్పుడు ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఆయనకంటూ ఆయన ఒక చిన్న రెంటల్ ప్రాపర్టీస్ చేసుకున్నాడు. హీస్ హ్యాపీ. రెంట్స్ నెలకు ఒక 50 లక్షలు వస్తాయంట మీకు? తదాస్తు, రావాలి, మంచిదేగా వస్తాయి. చేద్దాం, అంత ప్రాపర్టీ చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. ఉన్నవాటే రెంటల్ ఇన్కమ్ చేసుకుంటున్నాం, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. గ్రేట్. అది డార్లింగ్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్.
ఓకే. ఇక్కడమే హైదరాబాద్. నా వైఫ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. ఆంధ్ర షూటింగ్ వెళ్ళినప్పుడా? కాదు నీకు తెలుసుగా నేను ఫస్ట్ కార్పొరేట్లో ఉండేవాడిని. అవును. మేము కార్పొరేట్లో కొలీగ్స్. ఓకే. అంటే కార్పొరేట్ చేస్తూనే సినిమాలు చేశాను ఫస్ట్ నుంచి కూడా. మన గుండె జరగాలంత అయింది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఒక 4 years జాబ్ చేశాను. నీకు తెలుసు కదా. ఆ తర్వాతే మానేశాను. ఆ 4 years చేసి ఇంకా అవ్వదు మన వల్ల, అది ఇది మేనేజ్ చేయడం ఇంపాసిబుల్ అని అప్పుడు మానేశాను. అవును. కానీ గుండెజారి గల్ల అనేది మంచి క్యారెక్టర్. ఈక్వల్ టు నితిన్ మీరు ఒకేలాగా అంత కిక్ నాకు ఇప్పుడు వచ్చిండాలి మళ్ళీ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చి హిట్ సినిమాల్లో ఉన్న మంచి క్యారెక్టర్ చేశాడు, మంచి యాక్టర్ మదనందన, ఇలా ఉంది. కానీ అంత కిక్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఓ సూపర్. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారా మీ మూవీస్ బాగా? శంబాలా చూసారా? అందరం ప్రీమియర్ చూసాము మన AAA సినిమాస్ లో. ఓకే. అందరం వచ్చాం, మొత్తం మా సంతంత వచ్చింది. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? నా ఎల్డర్ వన్ ఇస్ 9th class, యంగర్ వన్ ఇస్ 5th class. ఓకే. ఇద్దరు. సో నాన్న సినిమాలు ఎలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటారు? బాగా స్పెండ్ చేస్తా. ఒకటే ఇద్దరు సినిమాల్లో బిజీ లేకుంటే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇంకేం చేయను. గుడ్. అంటే వాళ్ళతో చాలా స్పెండ్ చేస్తా టైం. కానీ వాళ్ళకు వండి పెడతా, వండుకుంటాం కలిసి. నాకు అంటే కుకింగ్ ఫన్ ఉంటది, బాగా వండుతా. చికెన్ బాగా వండుతావు? చికెన్ బాగా వండుతా. మొన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. కోవిడ్ నీ ఆఫీస్ లో అంతా తెలుసుగా నీకు, కన్నడ యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ మొత్తం గుంపే. ఇది ఈ మధ్య ఏంటి మటన్ మరగ వండాను. బాగా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం. ఎవరు బాగా ఇష్టంగా వంట వండించుకొని తినేది మీ ఫ్రెండ్స్? అంటే లైక్ నితిన్ కాకుండా ఇంకా ఎవరన్నా? ఇప్పుడు ఈ మధ్య అయితే మనం ఆఫీస్ అప్పుడు కలిసి ఉండే కదా, బయట ఉండడం తగ్గింది, ఇంట్లోనే కుకింగ్. ఎందుకంటే షూటింగ్ కొంచెం వెరీ ఫ్రాంక్. ఇంకా ఫ్రెండ్స్ లో అంటే శ్రవణ్ భూపాలు, శ్రవణ్ బాగా వాడు ఫుడ్ ప్రియుడు. అవునా? వాడు వండితే బాగా తింటాడు. ఓకే. బట్ అందరికీ తెలుసు మీరు నితిన్ గారు మంచి ఫ్రెండ్స్ ఫ్రమ్ డే 1 నుంచి. లైక్ కొంతమంది హీరోస్ కి కొంతమంది యాక్టర్స్ సెట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆలీ గారు, లేకపోతే చరణ్ గారికి ఎవరు లేరు అనుకుంటా. అయితే నితిన్ గారికి మీరు, అట్లా కొంతమంది బాగా షింక్ అవుతారు. అంటే వాళ్ళు జెల్ అయిపోతారు ఊరికే. ఈ సినిమాలో వాళ్ళు లేకపోతే మహేష్ బాబు గారికి వెన్నెల కిషోర్ గారు ఇట్లా ఏంటి మధ్యలో నితిన్ గారికి మధు గారికి కొంచెం ఇద్దరికి డిస్టెన్స్ పెరిగింది, కొంచెం చిన్న గొడవలు, కొంచెం దూరంగా ఉన్నారు. దానివల్ల 2-3 years ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. మధు గారు సినిమాలు చేయలేదు, ఏమైంది అనేది ఒకటి వచ్చేసింది బయటికి. ఏమీ లేదు, అంతా డొల్లా. అంతేనా? ఏం లేదు అలాంటి. ఎక్కడ డార్లింగ్, ఇప్పుడు సినిమాలు చేయకపోవడం అంటూ ఏం లేదు, సినిమాలు రిలీజ్ అవ్వలేదు అంతే. ఆ టైంలో బిజీనే ఉన్నాను నేను, కాకపోతే సినిమాలు రిలీజ్ అవ్వలే అంతే, తప్పితే ఇంకేం లేదు. సేమ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడు ప్రాబ్లం. శంబాల తర్వాత మెసేజ్ పెట్టారా మరి? ఇంకా చూడలేదు అనుకుంటా తను. దాని ఇదిగా నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు, ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్సే, ఓకే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఏ ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని అడగలేదు. బికాజ్ నా ఫీలింగ్ ఏంటంటే పర్సనల్గా సినిమా బాగుంటే వాళ్ళే చూస్ చేయాలి కదా, మనం ఫోర్స్ చేసి కాదు కదా. సినిమా బాగుంటే వాళ్ళే చూస్ చేసినప్పుడే ఆ సినిమా హిట్ అని నా ఫీలింగ్. సో ఐమ్ వెయిటింగ్, ఇంకా వస్తాయి కాల్స్ అని వెయిట్ చేస్తాను. ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ నితిన్తో? ఇంకా లాస్ట్ కాల్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు తనకి క్లిప్ వెళ్ళింది ఈ మధ్య కాలంలోనే. క్లిక్ వెళ్ళినప్పుడు బాగుంది బ్రో, బాగా చెప్పావు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఫోన్ చేశాడు. ఓకే. యా, మొన్న ఏదో జస్ట్ 1 week 10 days బ్యాక్ కూడా మా గ్రూప్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, కామన్ ఫ్రెండ్, వాళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు తను ఫోన్ చేశాడు, మాట్లాడాం కూడా. సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ రాబోతుంది త్వరలో అయితే. కానీ అది కొంచెం ప్లస్ అయినా మైనస్ అయినా నితిన్ కాంపౌండ్ లో నితిన్ ఫ్రెండ్ నితిన్ సినిమాలో చేస్తాడు బయట, అంటే ఒక టైంలో కొంచెం మైనస్ అయినా, కొంచెం అంటే మైనస్ అంటే మరి అక్కడే ఒక్కటే సినిమాలు చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండే, అక్కడే ఉండిపోయాను, అక్కడే కొన్ని బయట సినిమాలు చేయలేకుండా కొన్ని మిస్ అయ్యాయి, డెఫినెట్లీ మిస్ అయ్యాయి.
అంటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని మిస్ అయ్యాయి సినిమాలు. ప్రభాస్ సీన్ ఉన్నప్పుడు ఎలా మిస్ అయినాయి కొంచెం అట్లా మిస్ అయ్యాయి కొన్ని. అవును, ఒక యాక్టర్ కి వచ్చిన ప్రాబ్లమ్ ఇది పాపం. ఒక హీరోతో క్లోజ్ గా ఉంటే అది ఫిక్స్ అయిపోతారు, ఓ ఈ కాంపౌండ్ ఈ హీరో ఫ్రెండ్ అని. అది ఏ హీరో ఫ్రెండ్ అయితే మనకెందుకు రా భయ్, Yes, మన సినిమాలో రోల్ చేస్తాడా లేదా అడుగుదాం అంతే. ఇది ముందుకెళ్దాం వెళ్ళదు. అది ఇంకా ఈ పర్సెప్షన్ డ్రివెన్ ఇండస్ట్రీ డాలి. పర్సెప్షన్లో కాకపోతే కొన్నిసార్లు ఇంకా తప్పదు దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ హిట్ పడి ఇప్పుడు మళ్ళీ రావాలని సో కోరుకుంటున్నాను. శంబాల తర్వాత కంటిన్యూగా కాల్స్ డైరెక్టర్స్, అంటే మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచే ఫోన్స్ వస్తే బాగుంటది. ఇంకా శంబాల హిట్ అయ్యి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. ఏ సినిమా అయినా దాని రిజల్ట్ తెలియాలంటే ఒక 3 months పడుతుంది డాలి డెఫినెట్ గా కదా. 3 to 6 months పడుతుంది దాని ఎఫెక్ట్ తెలియాలంటే. ఇప్పుడే ఇమ్మీడియట్ గా పొలోమని ఏం వచ్చేవు. సో వి విల్ వెయిట్. ఉన్నారు కదా. ఇది చెప్పింది ఎవరు తెలుసా? ఈ విషయం చెప్పింది రాజమౌళి గారు. ఓకే, ఒక సినిమా హిట్ అయినప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ 6 months తర్వాత తెలుస్తుంది నీకు అని క్లుప్తంగా వివరించింది రాజమౌళి గారు. ఓకే, సై సినిమా అప్పుడు మాకు అందరికీ చెప్పారు ఆయన, మీరు సినిమా హిట్ అయిపోగానే మీకు సినిమాలు వచ్చేస్తాయని ఎవ్వరు ఊహించొద్దు, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, రాకుంటే డిప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవుతే ఆ సినిమా చూసి ఆ సినిమా అందరూ చూడడానికి ఒక 2 నెలలు పడుతుంది. అవును, 2-3 నెలలు పడుతుంది. హిట్ సినిమా అయినా సరే అందరూ చూడడానికి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చూడడానికి. చూసి వాళ్ళ సినిమాలు స్టార్ట్ కావడానికి ఇంకా 1-2 నెలలు పడుతుంది. కొంతమంది అప్పుడు నిన్ను చూసిన తర్వాత నీ క్యారెక్టర్ రాసుకోవడం మొదలు పెడతారు. అవును. సో ఇలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అవ్వగానే అయిపోవు, మ్యాజిక్లు అయిపోవు. సో వెయిట్ చేయండి. సినిమా హిట్ అయినా సరే తొందరపడొద్దు. ఆయన చెప్పింది అది నాకు ఇంకా గుర్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.